హలో నమస్తే వెల్కమ్ టు అన్వీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫిష్ ఫ్రైని తయారు చేసుకునే ముందు ఫిష్ని స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూద్దాము. దానికోసం మనం ఫిష్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక నిమ్మకాయ రసం వేసి వాటిని బాగా చేయితో రుద్దుతూ వాష్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసము సాల్ట్ వేయడం వల్ల ఆ ఫిష్ అనేది మనకి తేగానే రెడ్గా అవుపిస్తుంది కదా, సో అదంతా క్లీన్ అయిపోయి మంచిగా పీసెస్ ఇలా వైట్గా వస్తాయి. అలాగే మనకు ఫిష్ వాష్ చేసేటప్పుడు కొంచెం కూడా స్మెల్ రాకుండా వస్తుంది. మనం డైరెక్ట్గా ఫిష్ని వాటర్లో వేసేస్తే ఇల్లంతా స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఉండడానికి నిమ్మకాయ సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 ఆనియన్స్, ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసి మిక్సీ పట్టేసేయాలి. మన ఫిష్ని క్వాంటిటీని బట్టి మనం ఆనియన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక కొబ్బరి ముక్కని స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చి అలా వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మనకు టేస్ట్కి సరిపడా, ఫిష్కి కొంచెం కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది. అలాగే సాల్ట్, ధనియా పౌడర్ కూడా ఎక్కువ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్. ఇప్పుడు మనం ఫిష్ ముక్కలకి మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ పైనుంచి సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అన్నీ మళ్ళీ వేసి కలుపుతున్నాను. ఆ పేస్ట్లో కొంచెం వేసాను, మళ్ళీ ముక్కలకి ఇంకాస్త వేసి ఆయిల్ కూడా వేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ఫిష్ మసాలా అంతా నేను ఫిష్ ఫ్రైకి, పులుసుకి అలాగే రెండిటికి ఒకే దగ్గర కలిపి చేస్తున్నాను. సో అందుకే కొంచెం ఉప్పు, కారం, పసుపు అవి మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సో ఇది ఒక 1 అవర్ పాటు ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత పెనం పైన ఆయిల్ వేసి అది బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మనం పెంక అంచులకి పెట్టుకుంటే ఆ వేడి అనేది అంచులకి కొంచెం తక్కువగా ఉంటుంది. మనం ఫిష్కి వేసిన మసాలా అనేది ఫిష్కే ఉంటుంది, పెంకకు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా వేడి నూనెలో వేసి పక్కకు తీస్తే మనం డైరెక్ట్ అలాగే పెడితే ఆ హీట్ తక్కువ ఉండి ఒక దగ్గర హీట్ ఎక్కువ అయ్యే దగ్గర మసాలా అంతా పెంకకి అంటుకుపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం డైరెక్ట్లో వేడి నూనెలో అలా వేసి సైడ్కి తీసుకుంటే మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని ఫిష్ వేసిన తర్వాత వీటిని రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలి. అంతే, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. రెండు వైపులా తిప్పుకుంటూ ఫిష్ని ఫ్రై చేసుకుంటే చూసారు కదా, మసాలా అనేది ఊడిపోకుండా ఫిష్కి ఇలాగే పట్టి ఉంటుంది. మనకి ఆయిల్ కొంచెం వేడి ఎక్కువైనా తక్కువైనా మసాలా అనేది విడిపోవడం కానీ మాడిపోవడం కానీ జరుగుతుంది. అలా కాకుండా మనం చూసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా ఫిష్కి మసాలా అనేది అలాగే పట్టి ఉంటుంది. చూసారు కదా, ప్యాన్కి కూడా అసలు లేదు మసాలా. ఈ ఫిష్ ఫ్రై రెసిపీని మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.